హాయ్ అండి. నమస్తే. ఇవాళ మనమున్నాము ముకుందా జ్యువెలరీ కేపీహెచ్‌పీ బ్రాంచ్‌లో. ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఎలిగెంట్ వడ్డానం కలెక్షన్‌ని షేర్ చేస్తూ ఉన్నానండి. డీప్ నక్షి వర్క్, సెమీ యాంటిక్ పాలిష్ అలాగే కుందన్ వర్క్‌లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ మోడల్స్‌ని ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. ముకుందా జ్యువెలరీలో మనకు 2% నుంచి 12% లోపలే వేస్టేజెస్ ఉంటాయండి. సో, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా 12% వేస్టేజ్ పడతాయి. చాలా బాగున్నాయండి. మంచి డీటెయిలింగ్‌తో, బ్యూటిఫుల్ కార్వింగ్‌తో ఉన్నాయి. అష్టలక్ష్మి వడ్డానాల్లో కూడా మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్‌గా విజిట్ చేసేద్దాము. కొత్త బంగారు లోకం. ఫస్ట్ వడ్డానం చూస్తూ ఉన్నామండి. లక్ష్మీదేవితో ఎంబోస్డ్ వర్క్‌తో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సెట్. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్‌ని చూసేద్దాం. ఈ డిజైన్‌కి మనకి ఇక్కడ స్క్రూ టైప్‌లో వస్తుందండి. బ్యాక్ బెల్ట్ కావాలి అనుకున్నట్లయితే గోల్డ్‌లో అయినా తీసుకోవచ్చు. గోల్డ్ అఫోర్డ్ చేయలేము అనుకున్నట్లయితే సిల్వర్ పేస్ట్ గోల్డ్‌లో అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకు పికాక్ వర్క్ అనేది రన్ అవుతూ వచ్చేసిందండి. అండ్ రూబీ డ్రాప్స్‌ని ఇంక్లూడ్ చేశారు. అలాగే పోటా స్టోన్స్‌ని హైలైట్ చేస్తూ లీఫ్ డిజైన్‌ని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు హార్ట్ షేప్‌లో ఇస్తూ కార్వింగ్ అనేది ఎలివేట్ అయింది. కింద వచ్చేప్పటికి ఎలిఫెంట్ డిజైన్‌ని తీసుకున్నారండి. అండ్ రూబీ స్టోన్‌ని హైలైట్ చేస్తూ చుట్టూ అంతా పర్ల్ ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే కోరల్స్‌ని కూడా ఇంక్లూడ్ చేశారు. పైన కూడా మనకు లీఫ్ డిజైన్ అనేది ఎంబోస్ అయిందండి. అండ్ మోరోవర్ మనకు లక్ష్మీదేవిని చాలా గ్రాండ్‌గా అయితే ఎంబోస్ అయితే చేశారు. పైన పోటా స్టోన్స్ వచ్చాయి. అలాగే 2 అపోజిట్ డైరెక్షన్స్‌లో పీకాక్స్‌ని కూడా ఇంక్లూడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్‌ని కూడా ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా అమ్మవారికి మ్యాంగో ఫినిషింగ్‌ని ఇంక్లూడ్ చేస్తూ కార్వింగ్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసింది. కిందికి వచ్చేప్పటికి మనకు బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ అనేది ఎలివేట్ అయ్యాయండి. చాలా గ్రాండ్‌గా ఉన్నటువంటి సెట్. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 135.083 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 116.755 గ్రామ్స్‌లో అవైలబుల్‌లో ఉంది. నెక్స్ట్ మనం అష్టలక్ష్మి వడ్డానం చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే పైన మనకు చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయిందండి. ఆ తర్వాత మనకు ఆనిక్స్ స్టోన్‌ని ఇంక్లూడ్ చేశారు. అలాగే సీజెట్స్‌ని కూడా హైలైట్ చేశారు. అండ్ ఆల్టర్నేటివ్‌గా మనం చూసుకున్నట్లయితే ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. అలాగే ఇక్కడ మనకు పీకాక్ డిజైన్‌ని కూడా హైలైట్ చేశారండి. అండ్ కిందంతా కూడా మనకు అష్టలక్ష్మి అమ్మవారితో వస్తుంది. అలాగే మిడిల్‌లో లక్ష్మీదేవికి పైన చూసుకున్నట్లయితే 2 అపోజిట్ డైరెక్షన్స్‌లో పీకాక్స్‌ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ అమ్మవారికి 2 సైడ్స్ కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయిందండి. కిందికి వచ్చేప్పటికి మనకు పర్ల్స్ మరియు మువ్వల డ్రాప్స్‌ని ఇంక్లూడ్ చేశారు. పర్ల్స్ కూడా మనకు గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసిందండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 154.43 గ్రామ్స్‌లో అవైలబుల్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 128.6 గ్రామ్స్‌లో అవైలబుల్‌లో ఉంది. అష్టలక్ష్మి వడ్డానంలోని మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్‌ని చూసేద్దాము. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పైనంతా కూడా సింపుల్ మనకు పీకాక్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి. మిడిల్‌లో వచ్చేప్పటికి స్టోన్ వర్క్‌లో ఫ్లవర్ ప్యాటర్న్‌ని హైలైట్ చేశారు. అలాగే టోటల్‌గా మనకు గజలక్ష్మి అమ్మవారితో ఈ డిజైన్ అనేది ఎంబోస్ అవుతూ వచ్చేసిందండి. అష్టలక్ష్మి వడ్డానంలో మనకు లీఫ్ ప్యాటర్న్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు. అదేవిధంగా కింద వచ్చేప్పటికి మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది. అండ్ కిందికి మనం చూసుకున్నట్లయితే ఈ డిజైన్‌కి బీడ్స్ మరియు డ్రాప్స్‌తో పాటు మువ్వల్ డ్రాప్స్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చాయి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 126.04 గ్రామ్స్‌లో అవైలబుల్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 97.22 గ్రామ్స్‌లో అవైలబుల్‌లో ఉంది. మరొక బ్యూటిఫుల్ అష్టలక్ష్మి వడ్డానం చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్‌లో మనకు ఫస్ట్ అయితే పీకాక్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి. ఐ ప్యాటర్న్‌కి పోటా స్టోన్‌ని కూడా తీసుకున్నారు. అండ్ పైన వచ్చేప్పటికి లీఫ్ డిజైన్‌ని ఇంక్లూడ్ చేశారు. అలాగే టోటల్‌గా మనకు అమ్మవారితో ఎంబోస్ అయి వస్తుందండి. పైన వచ్చేప్పటికి ఈ విధంగా మ్యాంగో డిజైన్‌లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది. స్టోన్ వర్క్‌ని కూడా డిజైన్ చేశారు. అలాగే మనకు మిడిల్‌లో లక్ష్మీదేవిని చూసుకున్నట్లయితే సెమీ యాంటిక్ పాలిష్‌లో గ్రాండ్‌గా ఎంబోస్ అయి వచ్చేసింది. పైనంతా స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి. అలాగే కిందికి వచ్చేప్పటికి ఈ విధంగా మనకు లీఫ్ ప్యాటర్న్ అనేది ఇంక్లూడ్ అయింది. అండ్ ఈ డిజైన్‌లో కూడా మనకు బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్‌తో పాటు మువ్వల్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి వచ్చాయండి. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ చూసుకున్నట్లయితే 131.66 గ్రామ్స్‌లో అవైలబుల్ ఉంది. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 110.57 గ్రామ్స్‌లో అవైలబుల్‌లో ఉందండి. సెమీ యాంటిక్ పాలిష్‌లో డిజైన్ చేసినటువంటి మరొక అష్టలక్ష్మి వడ్డానం చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్‌ని చూసేద్దాం. ఈ డిజైన్ మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా అమ్మవారితో ఎంబోస్ అవుతూ వచ్చేసిందండి. పైన వచ్చేప్పటికి ఇక్కడ ఒక చిన్న లీఫ్ డిజైన్ మరియు స్టోన్ వర్క్ అనేది ఎంబోస్ అవుతూ వచ్చేసింది. పింక్ అండ్ గ్రీన్ స్టోన్‌తో పాటు సీజర్ స్టోన్ కాంబినేషన్ హైలైట్ అయిందండి. అలాగే మనకు మిడిల్‌లో వచ్చేప్పటికి గజలక్ష్మి అమ్మవారిని ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా కిందంతా కూడా మనకు క్రిపుల్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్‌లో. అండ్ కిందికి చూసుకున్నట్లయితే మనకు మువ్వలతో పాటు పర్ల్ డ్రాప్స్‌కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్‌ని ఇంక్లూడ్ చేశారండి. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ 132.43 గ్రామ్స్ ఉంది. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 119.47 గ్రామ్స్‌లో అవైలబుల్‌లో ఉందండి. టోటల్‌గా లక్ష్మీదేవితో ఎంబోస్ అయినటువంటి మరొక వడ్డానం చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్‌ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే స్టోన్ వర్క్‌లో ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయిందండి. టోటల్ క్లోజ్ సెట్టింగ్‌లో సీజెట్స్‌ని ఇంక్లూడ్ చేశారు. అలాగే పైనంతా కూడా
ఆల్టర్నేటివ్గా పికాక్ వర్క్ని మరియు స్టోన్ వర్క్లో ఫ్లవర్ డిజైన్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ కింద అంతా కూడా అమ్మవారితో హైలైట్ అయిందండి. అండ్ టోటల్గా మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్ అనేది వచ్చేసింది ఈ డిజైన్లో. అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో పాటు 2 సైడ్స్ పికాక్ వర్క్ సీజెట్స్తో ఎంబోజ్ అయి వచ్చేసింది. పైన వచ్చేప్పటికి రూబీ స్టోన్ కాంబినేషన్ ఎలివేట్ అయిందండి. అండ్ టోటల్గా లక్ష్మీదేవిని కూడా ఎంబోజ్ అయితే చేశారండి. చాలా గ్రాండ్గా ఉంది వడ్డానం. అదేవిధంగా మనకు కిందికి వచ్చేప్పటికి బిగ్ సైజ్లో పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తూ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ని హైలైట్ చేశారు. ఈ బ్యూటిఫుల్ వడ్డానం యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 128.008 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 99.678 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ లక్ష్మీదేవి వడ్డానం చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ లీఫ్ డిజైన్ని కూడా హైలైట్ చేశారు. అండ్ టోటల్గా మనకు లక్ష్మీదేవితో ఈ వడ్డానం అంతా కూడా ఎలివేట్ అవుతుంది. అలాగే రూబీ స్టోన్స్ మరియు ఎమరాల్డ్ స్టోన్స్ కాంబినేషన్లో ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ సింపుల్గా మనకి ఈ విధంగా క్రిపల్ డిజైన్ అనేది ఎలివేట్ అయిందండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టోన్ వర్క్ని కూడా హైలైట్ చేశారు. పైన మనకు లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ 2 సైడ్స్ కూడా పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసింది. చాలా గ్రాండ్గా ఉన్నటువంటి ఈ వడ్డానంకి కిందకి వచ్చేప్పటికి బీడ్స్ మరియు క్రిస్టల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ తీసుకున్నారండి. చాలా గ్రాండ్గా నిండుగా ఉన్నటువంటి వడ్డానం. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 137.288 గ్రామ్స్ ఉంది. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 107.808 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మరొక వడ్డానం చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చిందండి. ఆల్టర్నేటివ్ ఈ విధంగా ఆనెక్స్ స్టోన్స్కి చుట్టూ అంత సీజెట్ ఫినిషింగ్ని ఇచ్చారు. పైన అంతా క్రిపుల్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి. అండ్ సీజెట్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ మిడిల్లో వచ్చేప్పటికి గజలక్ష్మి అమ్మవారిని హైలైట్ చేశారండి. కింద అంతా కూడా సన్నని డిజైన్ అనేది ఎంబోజ్ అవుతూ టోటల్ సీజెట్స్తో ఎలివేట్ అయ్యి వచ్చేసింది. అదేవిధంగా ఈ డిజైన్కి మనకు కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్తో పాటు మూవల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అలాగే పర్ల్స్కి వచ్చేప్పటికి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ని కూడా ఎంబోస్ అయితే చేశారండి. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 144.77 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 122.46 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. రాధాకృష్ణులతో ఎంబోజ్ అయ్యి వచ్చినటువంటి మరొక వడ్డానం చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి ఈ వడ్డానం చూసినట్లయితే మనకి ఈ విధంగా సన్నని డిజైన్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసిందండి. అలాగే టోటల్గా మనకు లక్ష్మీదేవులతో ఈ డిజైన్ అంతా కూడా ఎంబోజ్ అయింది. పైన వచ్చేప్పటికి లీఫ్ డిజైన్ మరియు చిన్న ఫ్లవర్ ప్యాటర్న్తో పాటు తీగ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారండి. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి రాధాకృష్ణులను ఇంక్లూడ్ చేస్తూ మనకి చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చుట్టూ అయితే వచ్చేసింది. అండ్ అదేవిధంగా కిందికి వచ్చేప్పటికి మనకు బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇచ్చారు. ఇక్కడ చిన్న లీఫ్ డిజైన్ అనేది ఎంబోస్ అయిందండి. లక్ష్మీదేవి మరియు రాధాకృష్ణుల కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ వడ్డానం యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 136.42 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 120.29 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. దశావతారాలతో ఎంబోస్ అయినటువంటి మరొక బ్యూటిఫుల్ వడ్డానం చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. దశావతారాల్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ వడ్డానం చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ మనకు 2 టైప్స్ ఆఫ్ వర్క్మెన్షిప్స్తో వచ్చేసింది. నక్షీ వర్క్ మరియు కుందన్ వర్క్ కాంబినేషన్లో వచ్చేసిందండి. లాకెట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు రాములు వారు సీతాదేవితో ఎంబోజ్ అయి వచ్చేసింది. 2 సైడ్స్ కూడా మ్యాంగో డిజైన్ని కుందన్ వర్క్తో ఇచ్చారు. మనకు కుందన్ వర్క్ రావడం వల్ల బ్యాక్ మనకు క్లోజ్ సెట్టింగ్ అనేది వస్తుందండి. దానివల్ల మనకు వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉందండి. పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. కిందికంతా కూడా బిగ్ సైజ్ పర్ల్స్, స్మాల్ సైజ్ పర్ల్స్తో పాటు క్రిస్టల్స్ మరియు బీడ్ డ్రాప్ కాంబినేషన్ వచ్చేసింది. ఇది మనకు చాలా చాలా ఫ్లెక్సిబుల్గా అయితే వచ్చిందండి. మనం ఎలా కావాలి అనుకుంటే అలా ఇలా మనం ఫోల్డ్ అయితే చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. సో మనకు లాకర్లో పెట్టుకోవాలి అనుకున్నా కూడా చాలా బాగుంటుంది. వడ్డానం అయితే చాలా కన్వీనియంట్గా ఉందండి. అండ్ మనకు ఈ డిజైన్కి బ్యాక్ వచ్చేప్పటికి బెల్ట్ కావాలి అనుకున్నట్లయితే మనం గోల్డ్లో అయినా తీసుకోవచ్చండి. లేదా అఫోర్డ్ చేయలేము అనుకున్నట్లయితే సిల్వర్లో కూడా చేయించుకోవచ్చు. ఈ బ్యూటిఫుల్ వడ్డానం యొక్క గ్రాస్ వెయిట్ 400 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 328.91 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. మరొక బ్యూటిఫుల్ అష్టలక్ష్మి వడ్డానం చూస్తూ ఉన్నామండి. 2 టైప్స్ ఆఫ్ వర్క్మెన్షిప్స్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సెట్. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాము. ఈ వడ్డానం వచ్చేప్పటికి మనకు ఫ్లెక్సిబుల్గా వస్తుందండి. అలాగే మనకు కుందన్ వర్క్ మరియు నక్షీ వర్క్ కాంబినేషన్లో వచ్చేసింది. మిడిల్లో గజలక్ష్మి అమ్మవారిని హైలైట్ చేశారండి. అండ్ కుందన్ వర్క్ రావడం వల్ల బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ సెట్టింగ్ అనేది వస్తుంది. కిందికి వచ్చేప్పటికి పర్ల్స్ మరియు బీడ్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. అండ్ కుందన్ వర్క్తో ఈ విధంగా మిడిల్లో మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారు. అలాగే మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఈ వడ్డానం అనేది ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఈజీగా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వడ్డానం మనకు ఫ్లెక్సిబుల్గా ఉండడంతో పాటు వెయిట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి కుందన్ వర్క్ రావడం వల్ల. అలాగే మనం ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక చూసుకున్నట్లయితే గ్రాస్ వెయిట్ 404.25 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 355.87 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. అండ్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.